గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకుడు కురవ విజయ్ కుమార్. పార్టీ ఫిరాయించడమే కాకుండా పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి కోర్టులను, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను, ఓట్లు వేసిన గద్వాల నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు కాపీని అందజేశారు. కృష్ణమోహన్ రెడ్డి ఏకంగా సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఇప్పుడేమో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ అబద్ధాలు చెప్తున్నారన్నారు. కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాని పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలున్నారని విజయ్ కుమార్ అన్నారు. ఎస్పీ గారికి మేము ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు గత జులైలో మా పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఇక్కడ స్పష్టమైనటువంటి ఫోటో కూడా ఉన్నది. కానీ ఎమ్మెల్యే గారు పార్టీ మారినప్పటికీ నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, నేను వేసుకున్నది దేవుడి కండువా, నేను ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి నా ఫోటోలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారి ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారు అని చెప్పేసి ఫిబ్రవరి 11, 2025 రోజున గద్వాల ఎమ్మెల్యే గారు గద్వాల ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని క్రైమ్ నంబర్ 41గా గద్వాల పోలీసు వారు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఒక అడుగు ముందుకే